తెలుగుదేశం పార్టీతో పొత్తు ఏపీ బీజేపీని రెండుగా చించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తొలి నుంచి కూడా ఏపీ బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న వర్గం అయితే మరో వర్గం తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండకూడదు, బీజేపీ సొంత కాళ్ళ మీద ఏపీలో ఎదగాలని భావించే వర్గం మరొకటి ఉంది. ఇప్పుడు బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు కుదిరిన నేపథ్యంలో వలస నేతలదే, తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులుగా ఉన్న బీజేపీ నేతలదే టికెట్ల పంపిణీ విషయంలోనూ పై చేయి అవుతోంది అన్న ఆగ్రహం పాత బీజేపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావు, సత్యకుమార్తో పాటు మరో 25 మంది నేతలు ఢిల్లీ హైకమాండ్ పెద్దల్ని కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు స్థానాల నుంచి బీజేపీ తరఫున ఎవరు పోటీ చేయాలన్న దానిపై ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో పలానా స్థానం నుంచి పలానా అభ్యర్థి పోటీ చేస్తారని స్పష్టంగా సంకేతాలు ఇస్తూ ఉన్న నేపథ్యంలో టికెట్లు దక్కని వారు వీళ్ళంతా ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. అయితే వీళ్ళకి టికెట్ రాకుండా అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీలోని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైన నాయకులు కావచ్చు, వ్యూహాత్మకంగా బీజేపీ హైకమాండ్కు ఒక అంశాన్ని నూరిపోస్తున్నారు అని కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. వీళ్ళంతా జీవీఎల్ కావచ్చు, సోమ్ వీర్రాజు కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు. అలాంటి వారికి టికెట్లు ఇస్తే ఎన్నికల్లో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయా అభ్యర్థులకు పెద్దగా ఓట్లు వేయకపోవచ్చు, ఓట్ల బదిలీ ఇబ్బంది అవుతుంది, అప్పుడు బీజేపీ అభ్యర్థులు ఓడిపోతారు, కాబట్టి వీళ్ళకు టికెట్లు ఇవ్వడం మంచిది కాదు అన్న ఒక అంశాన్ని బీజేపీ హైకమాండ్ పెద్దలకు వీళ్ళు వ్యూహాత్మకంగా నూరిపోస్తున్నారు అన్న అనుమానం పాత బీజేపీ నేతల్లో, ఒరిజినల్ బీజేపీ నేతల్లో ఉంది. వలస నేతలదే పైచేయి అవుతోంది అని కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన పేర్లలో కూడా చూస్తే అందరూ కూడా తెలుగుదేశం పార్టీ మూలాలు ఉన్న వాళ్ళే. సీఎం రమేష్ కావచ్చు, వరదాపురం సూరి కావచ్చు, పురంధేశ్వరి కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, లేకుంటే తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్గా మద్దతుదారులుగా ఇండైరెక్ట్గా ఉన్న వాళ్ళే. వీళ్ళదే టికెట్ల పంపిణీలో పైచేయి అవుతోంది కానీ సొంతంగా బీజేపీ ఇక్కడ బాగుపడాలని ప్రయత్నించిన వారికి టికెట్ దక్కడం లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తాము గతంలో టీడీపీని విమర్శించడమే తాము చేసిన పాపం అయితే అందువల్లే తెలుగుదేశం పార్టీ శ్రేణులు తమకు ఓట్లు వేయరు అన్న అంశాన్ని తెరపైకి తేవాలి అనుకుంటే మరి చంద్రబాబు నాయుడు నుంచి టీడీపీ నేతలంతా ఏకంగా నరేంద్ర మోడీనే గతంలో విపరీతంగా విమర్శించారు కదా. మరి ఏపీ బీజేపీలోని శ్రేణులంతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులకు ఓట్లు వేయరు అంటే తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంటుందా అని కూడా ఈ అసంతృప్తి వర్గం ప్రశ్నిస్తోంది. పొత్తు పెట్టుకున్న తర్వాత మనమందరం ఒకటే అన్న తర్వాత మళ్ళీ పాత విషయాన్ని తెరపైకి తెచ్చి గతంలో మీరు టీడీపీని విమర్శించారు కాబట్టి టీడీపీ శ్రేణులు మీకు ఓట్లు వేసే అవకాశం ఉండదు, కాబట్టి అలాంటి వారికి టికెట్లు ఇవ్వద్దు అని చెప్పడం ఎంతవరకు సమంజసమని కూడా బీజేపీ ఒరిజినల్ లీడర్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఢిల్లీ వెళ్ళాలి అనుకుంటున్నారు. అయితే చూడాలి, ఢిల్లీ వెళ్ళి వీళ్ళు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా వలస నేతలది పైచేయి అవుతుందా, లేకుంటే పార్టీని నమ్ముకొని ఏపీలో సొంతంగా బీజేపీ బాగుపడాలని చాలా కాలంగా కష్టపడుతున్న వారికి టికెట్ల పంపిణీ విషయంలో బీజేపీ హైకమాండ్ న్యాయం చేస్తుందా, ఇదంతా చూడాలి.